స్లో ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చేవ దృశ్యతే జలచంద్రవత్ 12. అన్ని జీవులలోనూ ఒక్కడే పరమాత్మ ఉన్నాడు. ఒక్కడే అయినప్పటికీ నీటిలో చంద్రునిలాగా అనేక రూపములలో కనిపిస్తున్నాడు. సమస్త సృష్టిలోనూ నిండి పరమాత్మ ఉన్నాడని వేదములు ఎన్నో చోట్ల చెప్పినాయి. అన్ని జీవులలోనూ ఒక్కడే పరమాత్మ ప్రకాశిస్తున్నాడని కూడా అవి అన్నాయి. ఆకాశంలో ఉన్న చంద్రుడు ఒక్కడే అయినప్పటికీ నీటిగుంటలలో ఎన్నో చంద్రబింబములు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ చూచేవారి దృష్టిని బట్టి ఇన్ని రూపములలో కనిపిస్తున్నాడు. భగవద్గీతలో ఇదే భావం చెప్పబడింది. స్లో ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, అన్ని జీవుల హృదయములలోనూ ఈశ్వరుడున్నాడు. సారథి యంత్రమును నడిపినట్లుగా అన్ని జీవులను త్రిప్పుతున్నాడు. ఉపనిషత్తులలో కూడా ఇదే భావం ఎన్నో చోట్ల చెప్పబడింది. ఉదాహరణకు కొన్నింటిని చూద్దాం. కఠోపనిషత్తులోని ప్రసిద్ధ శ్లోకములు ఇలా అంటున్నాయి. స్లో అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఫిబ్రవరి 9, 2002. అగ్ని స్వయంగా ఒక్కటే అయినప్పటికీ ఎలాగైతే ఈ లోకంలో ఎన్నో రూపములను దాలుస్తున్నదో, అన్ని జీవులలో ఉన్న ఆత్మ తానొక్కటే అయినప్పటికీ లోకంలో ఎన్నో రూపములలో కనిపిస్తున్నది. స్లో వాయుర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవేకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఫిబ్రవరి 2, 2010. వాయువు స్వయంగా ఒక్కటే అయినప్పటికీ ఎలాగైతే ఈ లోకంలో ఎన్నో రూపములను దాలుస్తున్నదో, అన్ని జీవులలో ఉన్న ఆత్మ తానొక్కటే అయినప్పటికీ లోకంలో ఎన్నో రూపములలో కనిపిస్తున్నది. ఘటము స్లో ఘటసంవృతమాకాశం నియమానో ఘటే యథా ఘటో నియేత నాకాశః తద్వజ్జీవో నభోపమః. 13. కుండను బయటగా ఆవరించి ఆకాశం ఉన్నట్లు కుండ లోపల కూడా అదే ఆకాశం ఉన్నట్లు జీవుడు కూడా అదేవిధంగా ఆకాశంలాగే ఉన్నాడు. కుండకు లోపల బయట ఆకాశమే ఉంటుంది. అదేవిధంగా దేహం లోపల బయట ఆత్మే ఉంటుందని చెబుతూ ఈ శ్లోకం ఆత్మ యొక్క అంతర్యామిత్వాన్ని, బహిర్యామిత్వాన్ని సూచిస్తున్నది. సముద్రంలో ఒక కుండ మునిగియున్నది. దాని లోపల బయట అంతా సముద్రపు నీరే ఉంటుంది. ఆ విధంగా తన లోపల బయట అంతటా దైవమే నిండియున్నట్లు సాధకుడు ధ్యానించాలి అని శ్రీరామకృష్ణుల అమృతవాణి. స్లో ఘట్వద్వివిధాకారం భిద్యమానం పునః పునః తద్భేదే నచ్చ జానాతి స జానాతి చ నిత్యసః. 14. కుండలు పగిలినప్పుడు ముక్క ముక్కలవుతాయి. ఏ ముక్క దేనిది అనిన భేదం తెలియదు. నిత్యమైన దానిని ఆ విధంగా తెలుసుకోవాలి. పగిలిన తర్వాత అన్ని కుండలు మట్టిలోనే కలుస్తాయి. కుండలు వేర్వేరుగా ఉండవచ్చు, కాని మట్టి ఒక్కటే. బాహ్యంగా వేర్వేరుగా కనిపించినప్పటికీ దేహములన్నీ పంచభూతములతోనే తయారు చేయబడి ఉన్నాయి. ఆ పంచభూతములకు మూలంగా మళ్లీ ఆత్మయే ఉంటున్నది. అవి కూడా చివరకు ఆత్మలోనే విలీనమవుతాయి. కనుక సృష్టి అంతా చివరకు దేనిలో లీనమవుతున్నదో అదే శాశ్వతమని గ్రహించాలి. అదే ఆత్మ లేదా బ్రహ్మము. నామరూపములు మాయ. స్లో శబ్దమాయావృతో నైవ తమసాయాతి పుష్కరే భిన్నే తమసి చేకత్వమేక ఏవానుపశ్యతి. 15. శబ్దరూపమైన మాయతో ఆవరింపబడినప్పుడు తమస్సును దాటలేడు. మాయ తొలగినప్పుడు ఏకత్వాన్ని తెలుసుకుంటాడు. శబ్దరూపియైన మాయ లోకమును నడిపిస్తున్నది. శబ్దములంటే నామములు. నామం ఉన్నచోట రూపం ఉంటుంది. నామరూపములే మాయ. నామముల వల్లనే నానాత్వం గోచరిస్తుంది. నానాత్వ భ్రాంతి పోతే ఏకత్వానుభూతి కలుగుతుంది. నామములపైన ఆధారపడకుండా ఒక వస్తువునుగాని, ఒక మనిషినిగాని ఉన్నదానిని ఉన్నట్లు సూటిగా చూచే ప్రయత్నాన్ని సాధకుడు చేయాలి. అప్పుడు నామరూపములకు అతీతంగా వాటిలో ఏదైతే ఉన్నదో అది గోచరిస్తుంది, అనుభూతిలోకి వస్తుంది. స్లో శబ్దాక్షరం పరంబ్రహ్మ తస్మింజీనే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేద్యది చేక్షాంతిమాత్మన. 16. అక్షర శబ్దమే పరబ్రహ్మము. ఆ శబ్దం క్షీణించినప్పుడు ఏదైతే ఉన్నదో దానిని, శాంతిని కోరేవాడు ధ్యానించాలి. శుద్ధ శబ్దము బ్రహ్మమయ్యున్నది.
శుద్ధ శబ్దమంటే ఓంకారనాదం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనబడే నాశనం లేని శబ్దమే బ్రహ్మము అంటుంది వేదం. శబ్దం క్షీణించగా శబ్దాతీతమైన నిశ్శబ్దం మిగులుతుంది. అదే నిరాకార బ్రహ్మము. దానిని యోగియైనవాడు నిత్యమూ ధ్యానించాలి. అప్పుడే అతనికి పరమశాంతి లభిస్తుంది. శబ్దబ్రహ్మము, పరబ్రహ్మము. శ్లో ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చయత్ శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చంతి. 17. శబ్దబ్రహ్మము, పరబ్రహ్మము అని 2 విద్యలున్నాయి. శబ్దబ్రహ్మమును బాగా తెలుసుకున్నవాడు పరబ్రహ్మమును చేరుకుంటాడు. అకార, ఉకార, మకార శబ్దములతో కూడిన ఓంకారమే శబ్దబ్రహ్మము. సమస్త సృష్టి ఓంకారమయమే. దీనికి ఆధారమై యున్నట్టి నిశ్శబ్దమే పరబ్రహ్మము. శబ్ద సహాయంతో నిశ్శబ్దమును చేరుకోవాలి. మంత్ర సహాయంతో మంత్రమునకు అతీతమైన స్థితిని అందుకోవాలి. శబ్దబ్రహ్మం సహాయంతో శబ్దాతీతమైన పరబ్రహ్మమును చేరుకోవాలి. గ్రంథముల ప్రయోజనం. శ్లో గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివ ధాన్యార్థి త్యజేద్గ్రంథమశేషత. 18. ధాన్యమును కోరినవాడు పొట్టును వదిలిపెట్టినట్లే జ్ఞాన విజ్ఞానములను కోరుకునే మేధావి గ్రంథములను చదివిన తర్వాత వాటిని వదిలివేయాలి. పై పొట్టును వదలి లోపలి ధాన్యమును మనం స్వీకరిస్తాం. అలాగే పుస్తక జ్ఞానమును వదిలిపెట్టి అది సూచించే అనుభవ జ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం పేరే సాధన. సాధన వల్లనే జ్ఞానము, విజ్ఞానములు కలుగుతాయి. పుస్తకం అనుభవాన్నివ్వదు, అనుభవం పుస్తకాన్నిస్తుంది అనేది జిల్లెళ్లమూడి అమ్మగారి అమృత వాక్కులలో ఒకటి. అనుభవ జ్ఞానం ఉన్నవాడు ఎన్ని పుస్తకాలైనా వ్రాయగలడు. కాని పుస్తక జ్ఞానంతో ఆగిపోయేవాడు అనుభవాన్ని పొందలేడు. ఆ ఏడాది ఎంత వర్షం పడుతుందనేది పంచాంగంలో వ్రాసి ఉంటుంది. కాని ఆ పంచాంగాన్ని పట్టుకుని పిండితే ఒక్క చుక్క కూడా నీరు రాదు అనేది శ్రీరామకృష్ణుల అమృతవాణి. గ్రంథములు దారిని చూపిస్తాయి. గమ్యం ఎలా ఉంటుందో కూడా వివరించి చెబుతాయి. కాని గమ్యమును చేర్చలేవు. గమ్యమును చేరాలంటే మనమే నడవాలి. ఆ నడక పేరే సాధన. ఆయనింకా ఇలా అంటారు. మనకొక ఉత్తరం వస్తుంది. దానిని చదివి విషయమును గ్రహించి దానిని పక్కన ఉంచి అది ఏమి చెబుతున్నదో ఆ పనిని చేస్తాం. అంతేగాని పనిని చేయకుండా అదే ఉత్తరాన్ని చదువుకుంటూ కూర్చోము కదా. సాధన కూడా అంతే. విషయమును తెలుసుకునేవరకే శాస్త్రముల ప్రయోజనం. ఆ తరువాత సాధనను చేయాలి. భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకం ఇలా అంటుంది. శ్లో త్రైగుణ్యా విషయా వేదాః నిస్త్రిగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థా నిర్యోగక్షేమ ఆత్మవాన్. 2.45. త్రిగుణములతో కూడిన విషయములను వేదములు చెబుతున్నాయి. నీవు త్రిగుణములు లేనివాడవుక, ద్వంద్వములు లేనివాడవుక, యోగక్షేమములను వదిలిపెట్టి ఆత్మవంతుడవై నిత్యమూ సత్వములో ఉండు. త్రిగుణాతీతమైన స్థితిని అందుకోవాలని ఈ శ్లోకంలో భగవద్గీత బోధిస్తున్నది. ఇదే విషయమును గురించి చెబుతూ కఠోపనిషత్తు ఇలా అంటుంది. శ్లో నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన యమైవేష వృణుతే తేన లభ్యః తస్యేష ఆత్మా వివృణుతే తనుగుం స్వాం. ఫిబ్రవరి 1, 1923. ఈ ఆత్మ ప్రవచనములచేత లభించదు, మేధస్సుతో లభించదు, ఎన్నో వేదములు చదివినందువల్ల లభించదు. ఇది ఎవరిని ఎంచుకుంటుందో వారికి స్వయంగా తెలియబడుతుంది. కనుక గ్రంథముల సహాయం ఎంతవరకో అంతవరకు తీసుకుని ఆ తరువాత సాధనను చెయ్యాలి. అంతేగాని గ్రంథ పాండిత్యమే సర్వస్వమనుకుంటూ కూర్చోకూడదు. శ్లో గవామనేక వర్ణానాం క్షీరస్యాప్యేక వర్ణతా క్షీరవత్పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా. 19. గోవులు అనేక రంగులలో ఉన్నప్పటికీ వాటి పాలు మాత్రం ఒకే రంగులో ఉన్నట్లు వేదములు, గ్రంథములు వేరైనా ఒక్కటిగా ఉన్నట్టి వాటిలోని జ్ఞానమును మాత్రమే స్వీకరించాలి. ఆవుల రంగులు అనేక విధములుగా ఉంటాయి. కాని వాటి పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అదేవిధంగా శాస్త్రములు, గ్రంథములు వేర్వేరు కావచ్చు. వాటి సారం మాత్రం ఒక్కటే. వాటి బోధలలో భేదం ఉన్నట్లుగా బయటకు కనిపించినా లోతుగా చూస్తే అవన్నీ చెబుతున్నది ఒక్కటేనని తెలుస్తుంది.
అదేవిధంగా ఎన్నో రకములైన మంత్రములున్నప్పటికీ అవి సూచించే గమ్యం మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. మంత్రజపం చేస్తుండగా అది క్రమేణా ధ్యానంలో లయిస్తుంది. అంటే మంత్రజపం ఆగిపోయి ఉత్తభావమే నిలిచి ఉంటుంది. తరువాత భావం కూడా లయించి భావనాతీత స్థితి మిగులుతుంది. శబ్దం లయమై శబ్దాతీత స్థితి కలుగుతుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని అనుభవంలో తెలుసుకుంటున్న నేను కూడా లయిస్తుంది. ఎప్పటినుంచో ఏదైతే ఉన్నదో అదే చివరకు మిగులుతుంది. సాధనా మార్గం. స్లో ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం. సతతం మనసి మంధయితవ్యం మనో మంధానభూతేన. 20. పాలలో నెయ్యి దాగి ఉన్నట్లుగా ప్రతి జీవిలోనూ విజ్ఞానం ఉన్నది. మనస్సును ఎల్లప్పుడూ మథించి దానిని గ్రహించాలి. ఈ విషయమై కఠోపనిషత్ ఇలా అంటుంది. స్లో తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణమధ్యాత్మయోగాధిగమైన దేవం మత్వా ధీరో హర్షశోకో జహాతి. ఫిబ్రవరి 1, 2012. దర్శించుటకు కష్టమైనది, రహస్యమైనది, హృదయగుహలో ప్రవేశించి లోలోపల నివాసమున్నది, ప్రాచీనమైనది, వెలుగుతో కూడినది అయిన ఆత్మను ఆధ్యాత్మయోగం చేత తెలుసుకున్న ధీరుడు సంతోషమును, శోకమును జయిస్తున్నాడు. స్లో అణోరణీయాన్మహతో మహీయానాత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతుధ పశ్యతి వీతశోకో ధాతుప్రసాదాన్మహిమానమాత్మన. ఫిబ్రవరి 1, 1920. ఈ ఆత్మ అణువు కంటే చిన్నది, మహత్తు కంటే పెద్దది. ప్రాణుల హృదయగుహలలో ఇది దాగి ఉన్నది. ఆత్మపుష్టిచేత తమస్సును శోకమును దాటినవాడు దీనిని తనలోనే దర్శిస్తున్నాడు. స్లో అంగుష్టమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్టతి. ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వై తత్. జనవరి 2, 2012. ఆత్మ మధ్యలో అంగుష్టమాత్రుడైన పురుషుడున్నాడు. భూత భవిష్యత్తులకు అతడే ప్రభువు. అతడు దేనిని అసహించుకోడు. స్లో అంగుష్టమాత్రః పురుషోంతరాత్మ. సదా జనానాం హృదయే సన్నివిష్టః. తం స్వాచ్చరీరాత్ ప్రవృహేన్ముంజాదివేశికాం ధైర్యేణ. తం విద్యాచక్రమమృతమితి. మార్చి 2, 2017. అంగుష్టమాత్రుడైన పురుషుడు అంతరాత్మగా అన్ని జీవుల హృదయాలలో ఉన్నాడు. ముంజగడ్డిని చీల్చి లోపలున్న ఈయనను బయటకు తీసినట్లు ధైర్యంతో తన దేహంలోనే ఆయనను దర్శించాలి. ఇదే తేజోమయమైన అమృత విద్య. ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ దైవం ఉన్నదని, సాధనతో దైవమును లేదా ఆత్మను తనలోనే దర్శించాలని, దానిని చేరుకోవాలని పై శ్లోకములన్నింటి సారాంశం. స్లో జ్ఞాననేత్రం సమాధాయ చోద్ధరేద్వహ్నివత్సరం నిష్కలం నిశ్చలం శాస్త్రం తదహమాహమితి స్మృతం. 21. అగ్నిలాగా వెలుగుతున్న జ్ఞాననేత్రము ద్వారా నిష్కడము, నిశ్చలము, శాంతము అయిన బ్రహ్మమును నేనే అని ధ్యానించాలి. ఈ నేత్రం మన నొసటిలో ఉంటుంది. దానినే మూడవ కన్ను అంటారు. యోగ సాధన ద్వారా దానిని జాగృతం చేసి చీకటి వెలుగులకు అతీతమైన, నిశ్చలమైన, శాంతస్వరూపమైన బ్రహ్మమును నేనేని, అహం బ్రహ్మాస్మి అని నిరంతరం భావిస్తూ సాధకుడు తన ధ్యానమును కొనసాగించాలి. స్లో సర్వభూతాధివాసం యద్భూతేషు చ వసత్యపి సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవః. 22. అన్ని జీవులలో ఎవరున్నారో, అన్ని జీవులు ఎవరిలో ఉన్నవో, అందరినీ అనుగ్రహించేది ఎవరో ఆ వాసుదేవుడను నేనే అని ధ్యానించాలి. విశ్వము మరియు దానిలోని జీవుల లోపల, వెలుపల వ్యాపించి యున్నట్టి పరమాత్మను నేనే యని ధ్యానించడం అత్యున్నతమైన ధ్యాన విధానం. ఈ ధ్యానం ద్వారా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట సర్వే సర్వత్రా అంతటా వ్యాపించి నారాయణుడే ఉన్నాడు అనిన వేదమంత్రపు భావం సాకారమై అద్వైతానుభూతిలో సాధకుడు మునిగిపోతాడు. ఇదే సాధన పరమావధి. ఓం సహనావవతు సహనోభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. इति कृष्णयजुर्वेदे मृतबिन्दूपनिषत् समाप्ताः. कृष्णयजुर्वेदान्तर्गता अमृतबिन्दूपनिषत् समाप्तम्.